సార్ అది ఇప్పుడు ముందుగా ఒక అంశం మాట్లాడుతా ఉన్నాము, అది పవర్ కట్ అయింది. ఇప్పుడు మారుగైన అంశం వచ్చినప్పుడు కూడా అది ఒక సలహాగానే చెప్పారు సార్. సో ఆయన ఏదో దూషించారు లేదా చెప్పించారు అని ఇప్పుడు వరకునే మన మిత్రులతో మాట్లాడారు. మీరు ఒక మాట గమనించారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా డైరెక్ట్ గా చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చనిపోయారో ఆ విధంగా ఈయన గాల్లో కలిసిపోతాడని మాట్లాడిన సందర్భం ఉంది. దాన్ని ఏమంటారు, అలా మాట్లాడతారా? మాట్లాడొచ్చాము. చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అంత పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చారు. కాబట్టి ఇలాంటి మాటలు అంటే ఇప్పుడు కూడా మిత్రులందరూ కూడా చెబుతున్నారు, ఏదైనా ఇలాంటి మాటలు వచ్చినప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలు కూడా ఆవగించుకుంటున్నారు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది అనేటువంటి వస్తుంది. అఫ్ కోర్స్ రాజకీయ నాయకుల్లో ఆ పెనుమార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. నేను చెప్తున్నాను, ఎవరైనా సరే ఒక ప్రజలు హర్షించే విధంగానే ఉండాలి తప్పితే ఏది పడితే అది మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది కూడా నా అభిప్రాయంగా నేను చెప్తున్నానండి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదే పదే గొడ్డల పార్టీ అన్న సందర్భంలో మనకు ఖచ్చితంగా జగన్మోహన్ గారు గట్టిగా దాన్ని స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు గొడ్డల పార్టీ అంటే మేము తెలుగుదేశం పార్టీని వెనుపోటు పార్టీ అని అంటాం కదా. మన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్థాపించిందేం కాదు కదా, అది ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన చావు కారణమై ఆ పార్టీ ఆయన లాక్కొని మరి రామారావు గారినే పార్టీ నుంచి బహిష్కరించి, ఆయన పార్టీ ఆయనదైతే ఆయనే పార్టీ నుంచి బహిష్కరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ పార్టీని లాక్కొని మళ్ళీ ఆయనే హోల్ అండ్ సోల్ గా అన్ని కంప్లీట్ గా దాని ప్రాపర్టీస్ దగ్గర మొత్తం రాయించుకున్నటువంటి పరిస్థితుల్లో అది మరి వెన్నుపోటుగానే దాన్ని భావిస్తుంది. మేమంటాం కాదు కదా, ఎన్టీ రామారావు గారే మాట్లాడినట్టు. కాకమాన్ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిజంగా ఎన్టీ రామారావు గారికి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు చేశారు కుండీలో ఉంటే మళ్ళీ ఆయన్ని జనాలు గెలిపించుకోరు కదా సరే. ఇప్పుడు గెలిపించుకుంటారా గెలిపించుకోరు అనేది ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మాట్లాడారు కదా పురుషోత్తమ గారు. ఏం మాట్లాడారు, వాళ్ళ ప్రజలు కొద్ది రోజులు వాళ్ళు గెలిపిస్తారు, కొద్ది రోజులు వీళ్ళు గెలిపిస్తారు. ఈ కాన్స్టెంట్ గా ఏ ఒక్కరు ఉండేటువంటి అవకాశం లేదు. విజయ్ గారు లాంటి వాళ్ళు రావాలా లేకపోతే వస్తారని ఏదో అన్నారు కదా. సో రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేటువంటిది సర్వసాధారణం. ఇప్పుడు ఇవన్నీ బేరీస్ వేసుకొని లేదు కదా. ఇప్పుడు అరవ శ్రీధర్ గారు ఎమ్మెల్యే గురించి ఏదో మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు ఏదో నిన్న జరిగిన అంశం లాగా వచ్చి ఈ రోజు ఆ విప్పు పదవికి రాజీనామా చేయటం అనేటువంటిది దానివల్ల అది ఎవరికి లాభం నష్టం అనేది ముందు రోజుల్లో తెలుస్తుంది. అది ఖచ్చితంగా లాభ నష్టాలు అనేటువంటి ఇలాంటి అంశాలకు మహిళను రోడ్డు మీద కొట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. జనసేన నాయకులు ఆ మహిళని రోడ్డు మీద ఇష్టరాజ్యంగా కొట్టి మరి పోలీసుల సమక్షంలోనే ఆమెను కొట్టడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇంకా తిరగతానే ఉంది. ఈ రోజుకి ఆయన మీద కేసులు పెట్టింది లేదు, చర్యలు తీసుకుంది లేదు, వాటి మీద ఏం లేదు. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఏదో రిజైన్ చేసినట్టుగా. సరే, ఇవన్నీ ప్రజలు నిర్ణయిస్తారు సార్. అది ఏదైనా రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా వాటి మీద ఒక నిర్ణయం అనేటువంటిది ఉంటది. మరి అదే సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని క్రిమినల్ అని మరి సైకో అని మాట్లాడిన సందర్భాలు మీరందరూ చూశారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? అలా మాట్లాడచ్చా? మరి ఎవరన్నారండి అప్పుడు కూడా అది కరెక్ట్ కాదే అని చెప్తున్నాం. ఎవరో వీళ్ళంటే అని కాదు, ఒక పార్టీ గురించి చెప్పట్లేదు. ఎవరన్నా అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ నాయకులని? అదే సార్, ఇప్పుడు నిన్న జగన్మోహన్ గారు మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో వచ్చినటువంటి అంశాల్లో ఇది కూడా ఒక అంశమే కదా. ఏ విధంగా మరి 45 సంవత్సరాలు పైబడినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి దాదాపు మరి ఇది 3వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మరి దానికి కౌంటర్ మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత మా పార్టీ కూడా ఉంటది కదా సార్. ఒక్కటి సార్, ఆయన నిజంగా చర్యలు తీసుకోవాలి లేదా ఆయన నిజంగా ఎంతమంది తీసుకొచ్చారు? ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న సమయంలో ఎవరిదైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కొన్ని అనుకోండి మాటలంటే మరి ఏ విధంగా ఉంటుందో మరి అదే విధంగా జగన్మోహన్ గారిని కూడా అదే ఉంటుంది కదండి. అన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆయన్ని క్రిమినల్ అని మాట్లాడలేదా, సైకో అని మాట్లాడలేదా? ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా నేను ఏమంటానంటే ఇప్పుడు ఇలాంటివి లేకుండా ఉండాలి అనేటువంటిది మనం కోరుకుంటాం. కానీ ఏమవుతుంది,
ఎవరో ఏదో మూల నుంచి ఒకళ్ళు మాట్లాడటం, మరొకళ్ళు మాట్లాడటం. కాబట్టి ఇలాంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీ పట్టుగా చూస్తే అసలు మహిళలకు సంబంధించినటువంటి అంశాలు జనసేన పార్టీ అనేక మంది నాయకులు లాంటి వాళ్ళు పెద్ద మనుషులు కొంతమంది ఉండి ఇలాంటి విషయాలు ఖండిస్తున్నారు. నేను దాన్ని ఆయన అప్రిషియేట్ చేస్తాను. చాలా సందర్భాలు నేను కూడా విన్నా. ఇప్పుడు ఇలాంటి చేయడం తప్పండి. కానీ అనేక మంది మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ పట్ల ఏ విధంగా వాళ్ళ తీరు ఉంది, లేదంటే భయం అనేది లేకుండా కంప్లీట్ గా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం ఈ మధ్యకాలం. అయితే పవన్ కళ్యాణ్ గారు వారి గురించి ఏ ఒక్క మాట్లాడినటువంటి సందర్భాన్ని మేము చూడలా. ఇప్పుడు కూడా ఆయన వచ్చి రిజగ్నేషన్ ఇచ్చాడు, మరి ఆయన చెప్పి ఇచ్చాడో ఏం ఇచ్చాడో తెలీదు. కానీ ఇలాంటి అంశాలని ఏ పార్టీలో ఉన్నా కూడా దాన్ని ఖండిస్తూ వాటిని కొంచెం ఎరాడికేట్ చేయగలిగితేనే ప్రజాస్వామ్యానికి విలువ. రాజశేఖర్ గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులు ఎవరైనా చేస్తే మీరు రాజీనామాలు చేసిన సందర్భం ఉందా? లేటుగా అయినా? నేను అదే చెప్తున్నాను సార్. అదే ఏ పార్టీలు నేను చెప్పా రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అనే మాట్లాడాను. ఏ పార్టీలో ఉన్నా ఎవరు చేసినా కూడా ఇలాంటి అంశాలని ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు వాళ్ళైనా మేమైనా తీసుకోవాలి. నేను దాని గురించి ఏదో మేమేమో అతిథులం కాదు, లేదా వాళ్ళేదో అతిథులు కాదు. అక్కడ ఎవరు చేసినా రాబోయే రోజుల్లో అయినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే పార్టీలకు మనుగడ ఉంటుంది సార్. ప్రజల్ని మనం మేము ఎట్లా అంటే మేమందరం రాజకీయాల్లోకి వచ్చిన క్రమంలో భావించినటువంటిది ఏంటంటే రాజకీయాలు అనేవి సేవ చేయడానికి ఒక మార్గం, అధికారికమైనటువంటి అవకాశం కూడా